హలో గైస్, మీరు ఎప్పుడైనా కీరా కొత్తిమీరతో పచ్చడి ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో శుభ్రంగా కడిగిన కొత్తిమీర 4 పచ్చిమిర్చి, 4 కీరా ముక్కలు, చింతపండు కొంచెం, వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడినంత సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. చలికాలంలో ఎక్కువగా ఇలాంటి పచ్చళ్ళు తినడం వల్ల జలుబు చేసినప్పుడు గొంతు ఫ్రీగా అనిపించింది. కారంగా కావాలంటే కొన్ని మిర్చీస్ కొన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగా కీరాని ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని దీంట్లో వేసి బాగా చేత్తో మిక్స్ చేయాలన్నమాట. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కలపడం అంతా అయిపోయిన తర్వాత మనం పచ్చడికి ఎలా తాలింపు పెడతామో ఆ తాలింపు పెట్టుకొని దీంట్లో కలిపేసుకోవడమే. తాలింపు పెట్టేటప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు ఈ తాలింపు అంతా ఆ పేస్ట్లో వేసి బాగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కీర పచ్చడి రెడీ అయిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అంతే వీడియో గైస్, బాయ్.